హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ రిలీజన్. ఈ వీడియోలో మనము 2025 ఐపీఎల్ 10 టీమ్స్ యొక్క ఓపెనర్స్ ప్రాబబిలిటీ ఏంటో తెలుసుకుందాము. అండ్ అలాగే ఈ ఐపీఎల్ సీజన్ లో స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ పేర్ ఎవరిది అండ్ వీకెస్ట్ ఓపెనింగ్ పేర్ ఎవరిది అన్న అంశం పైన ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. నెంబర్ 1, గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ కి అయితే ముగ్గురు ఓపెనర్స్ ఉన్నారు. యాజ్ పర్ జీటీ స్క్వాడ్, జాస్ బట్లర్, శుభమన్ గిల్, సాయి సుదర్శన్ అయితే ఉన్నారు. మోస్ట్ ప్రాబబుల్లీ శుభమన్ గిల్, జాస్ బట్లర్ వీళ్ళిద్దరు అయితే ఓపెనింగ్ చేస్తారు. అండ్ సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వన్ డౌన్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ సీజన్ లో కూడా సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వచ్చాడు. సో జాస్ బట్లర్ వికెట్ కీపింగ్ ఓపెనింగ్ చేయగలడు. అండ్ మరోవైపు గిల్ కెప్టెన్ కాబట్టి తనే ఓపెనింగ్ చేస్తాడు రెగ్యులర్ గా. అండ్ నెంబర్ 2, పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ లో అయితే ఇద్దరు ఓపెనర్స్ అయితే ఉన్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రభసిమ్రన్ సింగ్ అలాగే జాస్ ఇంగ్లీష్ వీళ్ళిద్దరు వికెట్ కీపింగ్ కూడా చేయగలరు, అలాగే ఓపెనింగ్ కూడా చేసే సత్తా వీళ్ళిద్దరికి ఉంది. వీళ్ళిద్దరు డిస్ట్రాయర్స్ అనే చెప్పాలి. సో వీళ్ళిద్దరు తప్ప పంజాబ్ కింగ్స్ దగ్గర ఓపెనింగ్ చేయడానికి మరో ఆప్షన్ అయితే లేదు. నెంబర్ 3, చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే దగ్గర ఒక మంచి ఓపెనింగ్ కాంబినేషన్ ఉందనే చెప్పాలి. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అలాగే డెవిన్ కాన్వే వీళ్ళిద్దరిది డెడ్లీ కాంబినేషన్ చెప్పాలి. గత కొన్ని సీజన్ల నుంచి వీళ్ళిద్దరు అద్భుతంగా ఓపెనింగ్ చేసి ఇనిషియల్ గా టీమ్ స్కోర్ కి ఎన్నో పరుగులు అయితే ఇచ్చారు మంచి పార్ట్నర్షిప్ చేసి. సో డెఫినెట్ గా సిఎస్కే దగ్గర వీళ్ళిద్దరు అనేది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. నెంబర్ 4, ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ కి మొత్తం ముగ్గురు ఓపెనర్స్ అయితే ఉన్నారు యాజ్ పర్ ప్లేయింగ్ స్క్వాడ్. కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్, ఫ్యాబ్ డూ ప్లెసిస్. మరి ముగ్గురులో ఎవరు టాప్ 2 అంటే జేక్ ఫ్రేజర్, ఫ్యాబ్ డూ ప్లెసిసా లేకపోతే కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజరా? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఢిల్లీ క్యాపిటల్స్ లో కేఎల్ రాహుల్ ఇండియన్ టీమ్ లో నెంబర్ 6 పొజిషన్ లో బ్యాటింగ్ కి వస్తున్నాడు. మరి ఇక్కడ ఐపీఎల్ లో ఓపెనింగ్ చేస్తాడా, మళ్ళీ 6 పొజిషన్ లో యాజ్ సీనియర్ బ్యాట్స్మెన్ గా వస్తాడా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇన్ కేస్ ఢిల్లీ కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ తో ముందుగా ఓపెనింగ్ చేస్తేనే ఫైర్ అండ్ వాటర్ కాంబినేషన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఫ్యాబ్ డూ ప్లెసిస్ కూడా మంచి ప్లేయరే, కాకపోతే ఫ్యాబ్ డూ ప్లెసిస్ కి 40 years వచ్చేసాయి. నెక్స్ట్ ఫ్యూచర్ టీమ్ ని గ్రూమ్ చేయాలంటే కేఎల్ రాహుల్ తో ఢిల్లీ టీం ఓపెన్ చేస్తేనే అది ఢిల్లీ క్యాపిటల్స్ కి చాలా మంచిదని చెప్పాలి. నెంబర్ 5, ఆర్సీబీ. ఆర్సీబీ దగ్గర ఇద్దరు ఓపెనర్స్ అయితే ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తున్నారు. సో ఈ సీజన్ లో కూడా విరాట్ అయితే ఓపెన్ చేస్తాడు. విరాట్ తో పాటు కొత్తగా బిల్ సాల్ట్ అయితే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ అయితే ఈసారి ఆర్సీబీకి వచ్చాడు. బిల్ సాల్ట్ ఆర్సీబీ జట్టులో చేరడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆర్సీబీ ఆప్షన్ లో బిల్ సాల్ట్ పిక్ చేసిందో అప్పటి నుంచి ఇతడి పర్ఫార్మెన్స్ ఇండియన్ సిరీస్ తో గానీ ఛాంపియన్స్ ట్రోఫీలో గానీ ఇతడి పర్ఫార్మెన్స్ అయితే చాలా పూర్ గా ఉంది. ప్రెజెంట్ అయితే బిల్ సాల్ట్ అంత ఫామ్ లో లేడని చెప్పాలి. ఇన్ కేస్ బిల్ సాల్ట్ కనుక ఫామ్ లోకి వస్తే వన్ ఆఫ్ ద టాప్ ఓపెనింగ్ పేర్ గా ఉండబోతుంది ఈ ఆర్సీబీ పేర్ అన్నమాట. నెంబర్ 6, రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ లో ఇద్దరు ఓపెనింగ్ పేర్స్ అయితే ఉన్నారు. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్. లాస్ట్ ఇయర్ బట్లర్ ఉండేవాడు. సో బట్లర్ ఆర్ఆర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సంజు కెప్టెన్ అండ్ అలాగే యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరిది ఫైర్ అండ్ ఫైర్ కాంబినేషన్ అని చెప్పాలి. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ సిక్స్లతో బౌండరీలతో జరిగే సత్తా వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ ఉంది కాబట్టి వీళ్ళే ఖచ్చితంగా ఓపెనింగ్ పేర్లోకి దిగుతారు. నెంబర్ 7, ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ పేర్ వన్ ఆఫ్ ద డేంజరస్ ఓపెనింగ్ పేర్ ఇన్ ది ఐపీఎల్ అనే చెప్పాలి. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, విల్ జాక్స్ వీళ్ళిద్దరూ గనక రెచ్చిపోతే ముంబైకి పరుగుల వర్షమే కురుస్తుందని చెప్పాలి. బౌలర్లకి చుక్కల ఇన్సల్ట్ చేయస్లో వీళ్ళిద్దరు గనక ఒక 10 hours ఆగారా స్కోర్ బోర్డ్ అయితే గల్ల పారిపోతుంది. విల్ జాక్స్ భారీ హిట్టింగ్ చేయగలడు. ఇక రోహిత్ శర్మ గురించి చెప్పలేము. వీళ్ళిద్దరి పేరైతే వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ది ఐపీఎల్ గా ఉండబోతుంది. అండ్ నెంబర్ 8, లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ దగ్గర ఒక ప్రాపర్ క్వాలిటీ పేరు పిక్ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక మంచి ఓపెనింగ్ పేరే లేదు. ఈసారి ఎడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరిని ఓపెనింగ్ పేరుకి దింపబోతున్నారు. మార్క్రమ్ ఏమో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ ఎలా రాణిస్తాడన్నదే పెద్ద క్వశ్చన్. మరోపక్క మిచెల్ మార్ష్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. మరి ఈ ఐపీఎల్ లో ఎలా ఆడుతాడు, గాయం నుంచి కోలుకోని అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. వీళ్ళ తప్పితే ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా నాకైతే కనిపించట్లేదు. పంతుని, నికోలస్ పురాన్ని ఓపెనింగ్ దింపుదామా అంటే మళ్ళీ అక్కడ మిడిల్ ఆర్డర్ వీక్ అయిపోతుంది. ఐపీఎల్ లో మిడిల్ ఆర్డర్ అనేది ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ గెలవాలంటే. సో ఓపెనర్స్ వీళ్ళిద్దరూ ఉంటే మిడిల్ ఆర్డర్ ఆడేది ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. నెంబర్ 9, సన్ రైజర్స్ హైదరాబాద్. వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఓపెనింగ్ పేర్ ఇన్ ది ఐపీఎల్ అనే చెప్పాలి. ఎందుకంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ అయితే తుమ్ము లేపారు లాస్ట్ ఇయర్. ఈసారి అయితే బౌలర్స్ ని చీల్చి చెండాడడం ఖచ్చితంగా జరుగుతుంది. అటు సిక్సర్ శర్మగా పేరు తెచ్చుకున్న అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో మోస్ట్ సిక్సెస్ కొట్టిన బ్యాట్స్మెన్ గా, మరోపక్క హెడ్ ఏమో మోస్ట్ ఫోర్స్ కొట్టిన బ్యాట్స్మెన్ గా అయితే రికార్డ్ అయితే వీళ్ళిద్దరికి ఉంది. ఇద్దరు పిచ్చ ఫామ్ లో ఉన్నారు. అటు ఏ లీగ్ లో చూసినా, ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో చూసినా
దుమ్ము దులిపేస్తున్నారు. మరి వీళ్ళదైతే ఈసారి ఫైర్ అండ్ ఫైర్ డెడ్లీ సునామీ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళిద్దరిలో గాయం కారణంగా ఎవరైనా దూరం అయినా, ఇన్ కేస్ ఫామ్ కోల్పోయినా, బ్యాకప్ ఓపెనర్ గా కొత్తగా అయితే ఇషాన్ కిషాన్ అయితే టీమ్ లో వచ్చి చేరాడు. అండ్ ఇషాన్ కిషాన్ ఇప్పటికే రంజీ మ్యాచ్ల్లో, డొమెస్టిక్ లీగ్స్ లో అయితే దుమ్ము లేపే బ్యాటింగ్ తో స్ట్రైక్ రేట్ చేస్తున్నారు. అండ్ టీమిండియా చోటు కోల్పోయాడు. అండ్ పిచ్చ కాకతో ఉంటాడు ఈసారి టీమిండియాలోకి ఎలాగో రావాలని చెప్పేసి. సో ఎస్ఆర్హెచ్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లీ సునామీ ఓపెనింగ్ కాంబినేషన్ అనే చెప్పాలి. అండ్ ఫైనలీ నెంబర్ 10 కోల్కతా నైట్ రైడర్స్. కొన్ని సంవత్సరాల నుంచి కేకేఆర్ కి ఓపెనింగ్ చేస్తుంది సునీల్ నరైన్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్రౌండర్ ఇన్ ది ఐపీఎల్ అని చెప్పాలి. అండ్ లాస్ట్ ఇయర్ పిల్సాల్ తో ఓపెనింగ్ చేసేవాడు. అండ్ పిల్సాల్ ఈసారి ఆర్సీబీకి వెళ్ళిపోయాడు కాబట్టి కొత్తగా క్వింటన్ డీకాక్ అయితే టీంలోకి రావడం జరిగింది. సో వీళ్ళిద్దరిది కూడా ఒక మంచి ఓపెనింగ్ కాంబినేషన్. లెఫ్ట్ అండ్ రైట్ తో ఇద్దరు ఇచ్చి పడేసే సత్తా వీళ్ళిద్దరికి ఉంది. అండ్ కోల్కతా స్కోర్ అయితే ఇనిషియల్ గా మూవ్ అవడానికి వీళ్ళిద్దరే మెయిన్ రీజన్ గా ఉండబోతున్నారు. సో నా ఒపీనియన్ లో ఈసారి స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ పేర్ ఎవరిదంటే సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ వీకెస్ట్ ఓపెనింగ్ పేర్ ఎవరిదంటే ఎల్ఎస్జీ జట్టుది. మరి మీ ఒపీనియన్ లో స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ పేర్ ఏ టీమ్ కు ఉంది, వీకెస్ట్ ఓపెనింగ్ పేర్ ఏ టీమ్ కు ఉందో అన్న అంశం పైన కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ లీజెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.